కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలపై పాత బస్తీలో దాఖలైన కేసులను పోలీసులు ఉపసంహరించుకున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షా, కిషన్ రెడ్డి పాత బస్తీలో ప్రచారం నిర్వహించారు. కోడ్ను ఉల్లంఘించారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మే 1వ తేదీన పాత బస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేశారు. సభలో మాధవీలత మాట్లాడుతూ ఉండగా వేదికపైకి 2 బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో ఆ చిన్నారులు ఆయన వద్దకు వెళ్లారు. ఓ చిన్నారు చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు, మరో 2 చిన్నారుల చేతిలో ఆప్కీ బార్ 400 పార్ అనే ప్లకార్డులు ఉన్నాయి. దీంతో బీజేపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లలకు పార్టీ జెండాలను ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ విచారణ జరపాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. దీంతో మొఘల్పురా పోలీస్ స్టేషన్లో సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. కేసులో A1గా యమన్ సింగ్, A2గా మాధవీలత, A3గా అమిత్ షా, A4గా కిషన్ రెడ్డి, A5గా రాజాసింగ్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.